ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. మధు మీ రియల్ నేమ్, బట్ తెలుగు అమ్మాయి ఎందుకు పెట్టేశారు? నాది తెలుగు ఛానల్ బేసిక్ గా కదా. అమ్మాయి ఆంటీ అంటే బాగోదు కదా. వద్దు, మిమ్మల్ని ఆంటీ అంటే నేను కొట్టేస్తా. మీ లైఫ్ లో ఒక రిలేషన్ అంటే లైక్ లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ రాజకుమారుడు మిమ్మల్ని ఎలా పడేశారు? నా సీనియర్ తను. సీనియర్ ర్యాగింగ్ చేశాడా? ర్యాగింగ్ అదేం లేదు, అంటే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కాపాడేవారు అనమాట. ఓ, ప్రొటెక్టర్. చాలా మంది కాలేజ్ లో నాకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో లేదంటే నేను బాధపడతా. నాకైతే మహేష్ బాబు అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ హీరో మహేష్ బాబు. అలాగే ఉండేవారు అనమాట, అదే స్టైల్. ఒక బుక్ బ్యాక్ సైడ్ పాకెట్ లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చారు. నాకు అలానే అనిపించింది అనమాట, సేమ్ మహేష్ బాబు లాగా. తను చెప్పారనమాట, ఇలా నువ్వు అంటే ఇష్టం నాకు, ఐ లవ్ యూ డైరెక్ట్ చెప్పారు. అట్లీస్ట్ గ్యాప్ కూడా ఏం లేదు. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి? అంటే సమంత నా చైతన్య మ్యారేజ్ చూసారా? సమంత క్రిస్టియన్, నా చైతన్య హిందూ. సో ఇక్కడ మీరు క్రిస్టియన్, ఆయన హిందూ. ఎలా సింగ్ చేసుకున్నారు ఫ్యామిలీని? మీరు మదర్ అయినప్పుడు మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? సెకండ్ బేబీ, అది నేను వీడియో కూడా చేశాను, నా డెలివరీ స్టోరీ ఎమోషనల్. తను పుట్టే టైంలో నేను చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట. అంటే తను లైక్ 7th month లో పుట్టేసింది అనమాట. డాక్టర్ కూడా ఏం చెప్పారంటే ఛాన్సెస్ లేవు అని అన్నారు. 50-50 ఛాన్సెస్, లైక్ లంగ్స్ ఓపెన్ అవ్వలేదు. నాకు ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ అది గుర్తు చేసుకుంటే నాకు ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతుంది నా ఏడుపు అనేది. చెప్పండి. కేజీన్నర బేబీ అంటే ఎంత ఉంటుంది చెప్పండి? చాలా. ఆ చిన్న ముక్కులో ఆ పైప్స్ తోసేసి అవన్నీ చూసి నాకు ఇంక నరకం అనమాట. తను ఏంటంటే అస్సలు నువ్వు వరి అవ్వదు, ఏం అవ్వదు, తనకి పాపకి ఏమవ్వదు, నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటాను, మన పాప మళ్ళీ మనతో నలుగురు హ్యాపీగా ఉంటాము అని చెప్పి చాలా ధైర్యం చెప్పారన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ వైజాగ్లో మనం ఒక సరికొత్త ఇంటర్వ్యూలో ఒక మంచి గెస్ట్ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. తను ఎవరో కాదండి, సో తెలుగు అమ్మాయి మధు అంటూ మంచి వీడియోస్ చేస్తూ అటు యూట్యూబ్ ఇటు ఇన్స్టాగ్రామ్ రెండిట్లో కూడా మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తే తను. ఇంతకీ మధు ఎవరు, తన యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ బేసిక్గా ఎక్కువగా తన హస్బెండ్తో కూడా కొన్ని వీడియోస్ చేస్తుంటారు. మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఇద్దరు కిడ్స్ని ఎలా పెంచుతున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మధుని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన తెలుగు అమ్మాయి మధుకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో హ్యాపీ, చాలా కాలం తర్వాత మీ దర్శనం దొరికింది. అయ్యో, అంటే యాక్చువల్లీ నేనే ఇప్పటి వరకు ఎవ్వరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, బట్ ఫస్ట్ టైం మీతో ఇస్తున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో అందరూ జస్ట్ జనరల్ గా ఏంటంటే మధు మీ రియల్ నేమ్, బట్ తెలుగు అమ్మాయి ఎందుకు పెట్టేశారు? అంటే యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి శశి మాధురి. శశి మాధురి, ఇంకా బాగుంది కదా నేమ్. యాక్చువల్లీ అది మా పేరెంట్స్ పెట్టింది. ఓకే. సో డాడీకి మమ్మీది లవ్ మ్యారేజ్. చాలా ఇది కూడా లవ్ మ్యారేజ్. yes, మాది లవ్ మ్యారేజ్. సో డాడీకి మమ్మీ అంటే చాలా ఇష్టం అన్నమాట. మమ్మీ పేరు శశికళ. సో ఆ శశిలో యాడ్ చేశారనమాట, నాకు అక్కకి కూడా. సో శశి మాధురి, శశి మాధవి. మరి శశి మాధురి, శశి మాధవి, మధు ఎలా మారారు? అంటే అంత పెద్ద పేరు పెడితే ఛానల్ కష్టం కదా అని చెప్పి నేను అందులో స్వీట్ అండ్ షార్ట్ గా మధు తీసుకున్నా. తెలుగు అమ్మాయి అని ఎందుకు పెట్టాను అంటే నాది తెలుగు ఛానల్ బేసిక్ గా కదా, సో తెలుగు అనే వర్డ్ వచ్చింది. అమ్మాయి ఆంటీ అంటే బాగోదు కదా. మిమ్మల్ని ఆంటీ అంటే నేను కొట్టేస్తా. సో అందుకని చెప్పి అమ్మాయి అని పెట్టాను అనమాట. సో ఫైనల్ గా మధు తెలుగు అమ్మాయి. అది 9 అది జస్ట్ నార్మల్ గా పెట్టాను. లక్కీ నెంబర్ కాదు, లక్కీ నెంబర్ కాదు, జస్ట్
నార్మల్ గా పెట్టాను. అంటే మా హస్బెండ్ బర్త్డేది కలిపితే ఆ నెంబర్ వచ్చింది, సో అలా పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో ఆఫ్టర్ మ్యారేజ్ కదా స్టార్ట్ చేశాను, అందుకని ఇంకా మధు తెలుగు అమ్మాయి అని పెట్టాను అనమాట. సో ఆ పేరు ఇప్పుడు వైరల్ అయింది, అందరూ మధు తెలుగు అమ్మాయి ఎక్కడ కనిపించినా కూడా మధు తెలుగు అమ్మాయి మధు తెలుగు అమ్మాయి అని అంటారు. రైట్, అలానే పిలుస్తారు తప్ప నా ఫుల్ నేమ్ చాలా వరకు తెలీదు. బాగా క్లోజ్ వాళ్ళకే ఓకే శశిమాధురి అని తెలుసు తప్ప అందరూ మధు అనే అనుకుంటారు నా పేరు. ఓకే. మరి మీ హోమ్ టౌన్ ఎక్కడ? నాది నేనైతే బార్న్ అండ్ బాటప్ వైజాగ్. ఎస్, వైజాగ్ కంప్లీట్లీ. నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా వైజాగ్ లోనే. బట్ మా పేరెంట్స్ లైక్ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వచ్చేసి ఈస్ట్ గోదావరి కోటిపల్లి. ఎస్, ఈస్ట్ గోదావరి కోటిపల్లి. కుకింగ్ బావచ్చా మీకు? ఇప్పుడు బాగా చేస్తున్నా. ఇప్పుడు అడుగుతాను చెప్పండి. ష్యూర్, తప్పకుండా. అంటే నేను బాగా తింటాను. బట్ ఏంటంటే కుకింగ్ విషయానికి వస్తే పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. అది కూడా మమ్మీ కొంచెం చెప్పినవి. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ అయ్యాక యూట్యూబ్ అసలు అందరూ చేస్తున్నారు కదా కుకింగ్ ఛానల్స్, అందులో కొంచెం నేర్చుకోవడం. బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తున్నా. ఓకే. వెజ్ అండ్ నాన్ వెజ్ మంచిగా చేస్తాను. ఏం చదువుకున్నారు మా తెలుగు అమ్మాయి? నేనైతే మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేశాను. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కొత్తగా ఉంది, ఏంటండి సబ్జెక్ట్? హెచ్ఆర్. ఓకే ఓకే ఓకే. సో మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఒక 2-3 months నేను ప్రాజెక్ట్ కి వెళ్ళాను అనమాట, కైతాన్స్ ఎలక్ట్రానిక్స్ అని. సో అందులోనే జాబ్ కూడా వచ్చేస్తుంది. జాబ్ చేసి వచ్చి లేదు ఇంకా రాలేదు, వస్తుంది అనగా ఇంకా మ్యారేజ్ అయిపోయింది అనమాట. అంటే నేను అక్కడ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ఇంకా పెళ్లి అయిపోతుంది అంటే మ్యారేజ్ చేస్తుంటున్నాం కదా అని చెప్పి ఇంకా నేను డ్రాప్ అయ్యి వచ్చేసాను అనమాట. అండ్ చాలా మంది మిమ్మల్ని సంతూర్ మదర్ అంటారు తెలుసా? అవునా కాదా? అంటే యాక్చువల్లీ కొంతమంది కమెంట్స్ లో నేనైతే విన్నాను, అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఇప్పుడు కమెంట్ చేస్తారు. సో మరి మీ లైఫ్ లో ఒక రిలేషన్ అంటే లైక్ లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ మీ లవ్ ఎలా సక్సెస్ అయింది? యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్ అనే కంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనాలి. లవ్ తర్వాతే కదా అరేంజ్ అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి అందరికి అరేంజ్డ్ అవ్వదు కదా. సో మాది ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే లవ్ కమ్ అరేంజ్, చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి దగ్గరుండి చేయించారు అన్నమాట. బట్ మీ రాజకుమారుడు మిమ్మల్ని ఎలా పడేశారు? నేను అది కాలేజ్ చదువుతున్నప్పుడు లైక్ 2006 అనమాట. 2006 లో నా సీనియర్ తను. ర్యాగింగ్ చేశాడా? ర్యాగింగ్ అదేం లేదు, అంటే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కాపాడేవారు అనమాట. ప్రొటెక్టర్. సో అలాగా చూసి ఇంకా ఫస్ట్ తనే ప్రపోజ్ చేశారు. నేను ఎందుకంటే నేను అడగకుండా మీరే చెప్తారు ఫస్ట్ తనే ప్రపోజ్ చేశాడని డామినేట్ చేస్తున్నారా? అలా ఏం లేదు. సో ఫస్ట్ తనే ప్రపోజ్ చేశారు, చేసిన తర్వాత నేను ఇంకా ఓకే చెప్పాను. బట్ ఈ ప్రపోజ్ అంతా ఓకే, రిలేషన్ ఎలా అంటే నమ్మకం ఎలా వచ్చింది? ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయిందా? ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ సిస్టర్ అండ్ తర్వాత మేము ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. సో ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మేము వాళ్ళ ఫంక్షన్స్ కి మా ఫంక్షన్స్ కి వాళ్ళు అటెండ్ అవ్వడం, సో అలాగా మేము స్టార్ట్ అయ్యింది. తను కూడా కొంచెం మంచి అబ్బాయి అనమాట. అప్పట్లో నాకు బాగా అనిపించింది కేరింగ్ అదంతా కూడా. సో ఇంకా అలా స్టార్ట్ అయింది అనమాట మా జర్నీ అయితే. ఓకే. బట్ బేసిక్ గా కాలేజ్ అన్నాక చాలా మంది ఇష్టపడే వాళ్ళు వస్తుంటారు, మరి ఆయననే ప్రిఫర్ ఎందుకు తీసుకున్నారు? అలా అంటే చెప్పలేను, అది ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. పాపం ఆయన బాధపడుతున్నాడు, ఇద్దరు పిల్లలు వచ్చాక లవ్ ఇస్ బ్లైండ్ అంటున్నారు. లేదు అలానేం కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే తను నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ ఆ కేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా. చాలా మంది కాలేజ్ లో నాకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. నేను బాధపడతా. అయ్యో. సో ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండేది. బట్ అందరితో నేను ఫ్రెండ్సే, అందరూ కూడా నేను ఎక్కడైనా కూడా ఎవరితో అయినా కూడా చాలా క్లోజ్ గా మాట్లాడతాను. అంటే నా వాళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టు నేను అందరితో ఒకలాగే మాట్లాడతాను అనమాట. బట్ తనలో కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, ప్రైమ్ క్వాలిటీస్ అనిపించింది. సో ఇంకా అలా అయింది అనమాట. సో మరి ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఆ డే ఎలా వచ్చింది? జూన్ 1st. ఆయన డేట్ గుర్తుంటది కదా? గుర్తుంటుందా? ఎన్నిసార్లు అడిగారు మీరు ఆయనకి? నేను చాలా సార్లు అడిగాను. అంటే బయటికి మాత్రం గుర్తు లేనట్టు ఉంటారు అందరూ, అలా చెప్తారేంటి? బయటికి మాత్రం గుర్తు లేనట్టు అలా యాక్ట్ చేస్తారు, బట్ గుర్తుంటుంది. మా ప్రపోజల్ డేట్ గానీ అన్ని. జూన్ 1st మ్యాజిక్ ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది? టైం అంటే యాక్చువల్లీ నేను ఆ రోజే కాలేజ్ కి వెళ్ళడం స్టార్టింగ్ డే, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. అంటే లైక్ ఇదేంటంటే ముందు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, 10th అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో మా ఏరియాలోనే తిరుగుతూ ఉండేవారు అనమాట. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు. పరిచయం అంటే తను పరిచయం కాదు, వాళ్ళ అక్క సిస్టర్ పరిచయం అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని, ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను 10th అయింది కదా, తినప్పటికి ఇంకా ఇంటర్ కాలేజ్ సెకండ్ ఇయర్ కి వచ్చారు, నేను ఫస్ట్ ఇయర్ కి వచ్చాను అనమాట. సో ఆ హాలిడేస్ టైంలో అలా తిరుగుతున్నప్పుడు తను ఎలా ఉండేవారంటే లైక్ మంచి హైట్, అండ్ నాకైతే మహేష్ బాబు అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ హీరో మహేష్ బాబు. అప్పట్లో పోక్రీ సినిమా బాగా అయ్యింది కదా, 2006 లోనే పోక్రీ సినిమా వచ్చింది.
వచ్చింది. Okay. సో ఆ టీ షర్ట్స్ గుర్తుందా మీకు డబుల్ వస్తుంది కదా, సేమ్ అలానే తను అలాగే ఉండేవారు అనమాట, అదే స్టైల్. ఒక బుక్ బ్యాక్ సైడ్ పాకెట్ లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చారు. నాకు అలానే అనిపించింది అనమాట, సేమ్ మహేష్ బాబు లానే. సో ఇంకా అలా వెళ్తూ ఉండేవారు. ఇంకా అలా అంటే చూసేదాన్ని తప్ప మనకి అంతే ఉండదు కదా, చూసేదాన్ని. ఇంకా తర్వాత June 1 నేను కాలేజ్ లోకి ఎంటర్ అయిన ఫస్ట్ డే అదే అనమాట. ఎవరన్నా కాలేజ్ కి ఫస్ట్ డే వస్తే గుడ్ విల్ తెచ్చుకోవాలనుకుంటారు. అంటే నేను ఫస్ట్ డే కాలేజ్ కి వచ్చాను, వచ్చిన తర్వాత తను నన్ను చూసారు, ఓకే నువ్వు కూడా నా కాలేజేనా, జూనియరా అని చెప్పి. ర్యాగింగ్స్ కామన్ ఉంటే తెలిసిందే కదా, జస్ట్ అందరూ ఏడిపిస్తుంటారు కదా. సో అలానే తను మామూలుగా ఎవరైనా ర్యాక్ చేస్తే లేదు నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పేసి అలా చెప్పేవారు అనమాట. అట్లా చెప్పేవాడా లేకుంటే నా పిల్ల అని చెప్పేవారు? లేదు అట్లా ఏం చెప్పేవారు కదా, అప్పట్లో అంత ఉండేదేం కాదు, జస్ట్ నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పేసి చెప్పేవారు అనమాట. సో ఎవరు కూడా ఇంకా నన్ను ర్యాక్ చేసేవారు కాదు, నా పని ఏదో నేను చేసుకునేదాన్ని అనమాట. సో ఆ రోజు ఇంకా కాలేజ్ అయిపోయింది, లైక్ 12:30 ఆ టైం అనుకుంటాను. సో తను చెప్పారనమాట, ఇలా నువ్వు అంటే ఇష్టం నాకు, ఐ లవ్ యూ డైరెక్ట్ చెప్పారు. అట్లీస్ట్ గ్యాప్ కూడా ఏం లేదు చెప్పారు. మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే నాకు ఆల్రెడీ తనంటే నాకు ఇష్టమే కదా, అది మ్యాటర్. అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని ఎట్లాగో నో చెప్పదనే కాన్ఫిడెన్స్ తో చెప్పేశారు. సో నాకు ఇష్టమే కదా. నేను ఒక 2 minutes కొంచెం వెంటనే ఒప్పుకుంటే మళ్ళీ ప్రపంచం తలకిందులు అవుతుంది కదా. సో నేను అలా ఉండి ఆ తర్వాత అప్పుడు ఒక 2-3 minutes గ్యాప్ లో నేను చెప్పేసాను. 2-3 minutes గ్యాప్ ఏం ఆలోచించారు? ఆలోచించలేదు, 2-3 minutes ఎప్పుడైపోతుంది అలా కొంచెం మరి యాక్ట్ చేయాలి కదా. ఆ తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాను అన్నమాట. సో మరి లైఫ్ లో రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ థాట్స్ ఏంటి? అంటే ఎలా ఉంటదా అని అనుకున్నాను, బికాజ్ బేసిక్ ఎక్కువ మూవీస్ లో చూసి ఒక ఫోబియాలో ఉంటాం, ఇలా ఉంటారేమో ఇలా మాట్లాడతారేమో అని. అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే లైక్ ఎవరో తెలియని వ్యక్తి చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనం లవ్ చేసిన అబ్బాయిని మనం పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటది అంతే. అది కూడా చాలా లక్కీ కూడా, జరుగుతుంది. సో నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంకా లైఫ్ లాంగ్ దీంతో నేను హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా ఫ్యామిలీ ఇదంతా ఉంటుంది కదా అని చెప్పి. సో నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను అన్నమాట. ఎన్ని ఇయర్స్ రిలేషన్ తర్వాత మీరు లైక్ మ్యారేజ్ కి వెళ్ళారు? 2006 కదా మాది, మేము మ్యారేజ్ చేసుకునేది 2014. 8 years. సో 8 years లో ట్రోజన్ వార్స్ రాలేదా? వచ్చాయి, ఎందుకు రాలేదు, చాలా వచ్చాయి. ఎన్నిసార్లు బ్లాక్ చేశారు? బ్లాక్ చేయడం అంటూ అప్పట్లో ఫోన్ అంతగా ఉండేది కాదు, నేను జస్ట్ నార్మల్ ఫోన్ యూజ్ చేసేదాన్ని. తనకైతే ఫోన్ కూడా లేదు, వాళ్ళ అన్నయ్య ఫోన్ కి నేను చేసేదాన్ని అనమాట. అన్నయ్య ఫోన్ కి? వాళ్ళ అన్నయ్య ఫోన్ కి అందరికీ తెలుసు, ఎందుకంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో వాళ్ళందరికీ తెలుసు అనమాట. సో వాళ్ళ అన్నయ్యకి కరెక్ట్ గా ఈ టైంలో తను ఉన్నప్పుడు చేసి నేను మాట్లాడడం అది చేసేదాన్ని. సో అలాగా మేము ఇంకా కంటిన్యూ అయ్యేదన్నమాట. సో అప్పట్లో ఇలాంటి వాట్సాప్లు గానీ అలాంటివి ఉండేవి కాదు. క్లియర్ గా చెప్పాలంటే మా ఇద్దరివి ఫొటోస్ అసలు లేవు కూడా, బిఫోర్ మ్యారేజ్ అసలు ఫొటోస్ లేవు, చాలా రేర్. అది కూడా వాళ్ళ అన్నయ్యల పెళ్లిలోని వాటిలో తీసుకుని ఒక 2-3 ఫొటోసే తప్ప మేమిద్దరు ఫొటోస్ తీసుకుని అస్సలు లేనే లేవు. అవి యాక్చువల్లీ ఏంటంటే ఉంటాయి కదా కామన్, మీ మధ్య ఎలాంటివి ఉండేది? అంటే ఎక్కువగా ఏంటంటే అలగడం అది జరుగుతూ ఉంటుంది కదా, తను ఎక్కువ చేస్తుంటారు, అలాగ అలుగుతుంటారు. తను అలుగుతారు, బట్ తను ఎక్కువ అలుగుతుంటారు అనమాట. సో తను ఏంటంటే ఇంకా మాట్లాడరు. నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేయరు. అలాగే ఇంకా నేను అలా ఫోన్ చేస్తే ఇంకా నాకు ఇంక చిరాకు వచ్చేసి నేను ఇంకా ఆపేస్తాను అనమాట. సో తను ఇంకా ఎప్పుడో మళ్ళీ ఓకే, తను కొంచెం అంటే తనకి అప్పట్లో చాలా కోపం ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు నేను చూసాను ఈ రోజు ఎలా ఉన్నారు, బట్ అప్పుడు చాలా కోపము ఇదంతా అనమాట తనకి. సో తొందరగా ఏంటంటే నేను మాట్లాడపోయినా చేసిన వెంటనే ఇంకా తను ఇంక ఇదైపోయేవారు. ఇప్పుడంటే కొంచెం మారారు, కానీ అప్పట్లో కొంచెం అంటే రెండో అనుకోవచ్చు అనుకోండి. సో అలా ఇంకా ఒక్కొక్కసారి అయితే 2 months మాట్లాడుకోపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నార్మల్ చిన్న సిల్లీ రీజన్స్ తోనే అవుతూ ఉంటాయి కదా, మావేం పెద్ద ఇదేం గొడవలు వార్లు అలాంటివి ఏం కాదు, చిన్న సిల్లీ రీజన్స్ తోని తర్వాత మళ్ళీ కలిసిపోయే వాళ్ళం అనమాట. సో అలా మరి వన్ ఫైన్ డే ఈ రిలేషన్ ని పెద్దల ముందుకు తేవడానికి ప్రాసెస్ ఎలా జరిగింది? యాక్చువల్లీ ఎలా అంటే వీళ్ళ ఫాదర్ చనిపోయారు అనమాట. ఓకే. సో మా పెళ్లి కూడా అందుకే అంత ఎర్లీగా జరగడానికి రీజన్ ఏంటంటే 1 year లోపు చేసేయాలని అంటారు కదా, లేదంటే 3 years వరకు. సో అందుకని చెప్పి నేను అప్పటికి హైదరాబాద్ లో నేను చేస్తున్నాను అనమాట, ట్రైనింగ్ చేస్తున్నా. తిను ఇంకా వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో వాటిల్లో ఉన్నారు, 1 year లోపు చేసేయాలి, ఎలాగో నేనే అని తెలుసు, నాతోనే మ్యారేజ్ అని కూడా తెలుసు. సో వీళ్ళు వచ్చి మా ఇంట్లో మాట్లాడడం జరిగింది. మమ్మీ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు, ఓకే వీళ్ళు ముందు నుంచి మేము అన్నిటిలోని వీళ్ళతో ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా. సో అప్పుడు వీళ్ళు వెళ్ళి మాట్లాడడం, మా ఇంట్లో వచ్చి మాట్లాడడం, యాక్సెప్ట్ చేయడం, ఇంకా వెంటనే ఎంగేజ్మెంట్, పెళ్లి, ఇంకా అలా
ఇది చెప్తున్నారు కదా, బేసిక్ గా ఒక క్వశ్చన్ వేస్తా. అంటే సమంత నా చేతనే మ్యారేజ్ చూసారా? సమంత క్రిస్టియన్, నా చేతనే హిందూ. సో ఇక్కడ మీరు క్రిస్టియన్, ఆయన హిందూ. సో మరి క్రిస్టియన్ టు హిందూ అంటే క్రిస్టియన్ దాంట్లో కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటారు, మూవీస్ షూటర్, ఇట్లా కొంచెం డీసెన్సీ ఎక్కువ ఉంటుంది. హిందూ దాంట్లో డిఫరెంట్ టెంపుల్స్ కి వెళ్ళాలి, పూజలు చేయాలి. మరి ఎలా సింగ్ చేసుకున్నారు ఫ్యామిలీని? అంటే యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే అంతా ఇంకా ఓకే, వాళ్ళు ఎలాగో ఇష్టపడ్డారు, మనం కూడా ఇది కదా, సో ఇంకా మ్యారేజ్ ఇంకా వాళ్ళ పద్ధతిలోనే చేసేద్దాం అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేశారనమాట. అంటే కండిషన్స్ అవి ఏం పెట్టలేదు, మీరు ఇలానే చేయాలి అలా చేయాలి. ఇక్కడ పేరెంట్స్ హ్యాపీగా ఉంటే కొంతమంది కత్తులు తీసుకొని వస్తారు, థర్డ్ పర్సన్స్. అవునవునవును, కరెక్ట్. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా జరిగింది? అలా ఎవరు ఏం లేదు, అందరూ కూడా చక్కగానే మాకు ఓకే సపోర్ట్ చేశారనమాట ప్రతి ఒక్కరు కూడా. సో చక్కగా మాది హిందూ మ్యారేజ్ అయ్యింది. క్రిస్టియన్ అదే నాకు అందుకే ఒక కోరిక ఉండిపోయింది అనమాట. చెప్పండి. సో ఏంటంటే అది ఎలా అయినా తింటూ నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి అని. అంటే ఎలా అంటే తను సూట్, నేను ఒక వైట్ ఫ్రాక్ వేసుకుని అలా అట్లీస్ట్ పిక్స్ అయినా తీసుకోవాలి, అలానే నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. సో మ్యారేజ్ కి ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మాకు అర్థమైంది. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఒక కొత్త ఫ్యామిలీలోకి వచ్చేసారు, అంతవరకు అక్కడికి విజిటర్, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్. సో అక్కడ అంటే ఆ ఇంట్లో ఎలా సర్దుకున్నారు, ఎలా నచ్చింది మీ బాండింగ్? అంతా కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలిసిన వాళ్ళే కాబట్టి నాకు ఒక భయం ఫీలింగ్ లేదంటే కొత్త ఇంట్లోకి వస్తున్నానని లేదు. కానీ ఒక చిన్నది ఏంటంటే పేరెంట్స్ వదిలి వచ్చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు వరకు పేరెంట్స్ తో ఉంటాం కదా, మనకి ఏది కావాలంటే అది. నేనైతే మాత్రం మా మమ్మీ ప్రతిదీ అనమాట, ఇంకా నేను వంటగదిలోకి వెళ్ళడానికి లేదు, ఏదైనా కూడా మమ్మీ నాకు అందించాలి. కుకింగ్ రాదు పెళ్లికి ముందు అస్సలు, చేస్తే మ్యాగీ చేసుకుంటాను అంతే, అది కూడా మమ్మీయే, ఏదైనా మమ్మీయే. మ్యాగీ కూడా మమ్మీ చేస్తారా? ప్రతిదీ. ఇంకా మా మమ్మీ నాకు అసలు ఏ పని చేయనివ్వరు, అన్ని మమ్మీయే. సో డాడీ కూడా ఇంకా నాకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట మా ఇంట్లో. ఇంట్లో మా డాడీ గానీ, మమ్మీ గానీ, అక్క గానీ ఎవరైనా కూడా చిన్నది కదా ఎందుకు అని చెప్పేసి దేంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, ప్యాంపరింగ్ అలానే ఉంటుంది. చేస్తాను, అల్లరి కూడా చేస్తుంటాను. బట్ ఇప్పుడు కామ్ అయిపోయాను, కానీ ఒకప్పుడు చాలా అల్లరి చేస్తే మీ పిల్లలు ఇంకా అల్లరి చేస్తారు. సో అందుకని చెప్పి అప్పట్లో బాగా అల్లరి చేసేదాన్ని. సో ఫుల్ ఫ్రీడమ్ అనమాట మనకి. అంటే నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు, ఇచ్చిన ఫ్రీడమ్ నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. చాలా హ్యాపీగా అలా ఉండేది కదా. ఒక్కసారే వాళ్ళు వదిలేసి వచ్చాను అంటే అదొక చిన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. బట్ ఆ లోటు నాకు మా హస్బెండ్ చాలా బాగా ఇచ్చేసారనమాట, తెలియకుండా. అదంతా కూడా తను అన్నిట్లో ఒక ఫ్రెండ్ గా, ఒక పేరెంట్ గా, అన్నిట్లోనే నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ కూడా. సో ఇంకా వాళ్ళకి ఇంకా మర్చిపోయే విధంగా అలాగా నన్ను చూసుకునేవారు అనమాట. బై లక్ ఏంటంటే మమ్మీ వాళ్ళది ఇక్కడే వైజాగే, అది కూడా డిస్టెన్స్ కూడా చాలా తక్కువ. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్లిపోతుండేవారు, తీసుకొచ్చేసేవాళ్ళు, అలా వచ్చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా నాకు ఒకవేళ మమ్మీ అని చూడాలనిపించినా వెంటనే నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేయడం, ఒక 2 days ఉండు అని చెప్పి. అంటే రిస్ట్రిక్షన్స్ అవి ఉండవు అనమాట, నువ్వు ఈ సారీ కట్టుకోవాలి లేదా డ్రెస్ వేసుకోవాలి, అలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత కొంతమంది పెళ్ళైన తర్వాత మారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత మారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. తిని అలా కాదు, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంకా ఎక్కువ నన్ను బాగా కేరింగ్ చేస్తూ ఉండేవారు అనమాట. సో నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పి తిని కూడా అంతే మంచి ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ ని నేను ఎప్పుడు మిస్యూజ్ చేస్తాను, ఆ నమ్మకం తనకుంది అనమాట. సో అలా మరి ఇంకా మ్యారేజ్ అయ్యాక ఒక ఫ్యామిలీలో ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, మరి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచన కూడా నాకు లేదు, తెలియదు కూడా. అసలు యూట్యూబ్ ఉందనే విషయం కూడా నాకు తెలీదు. అసలు సెకండ్ పాప రితిక పుట్టింది అనమాట. నాకు 2 daughters, పెద్దమ్మాయి వర్ష, చిన్న పాప పేరు రితిక అనమాట. సో తను 8th 9th month లో నేను సరదాగా మొబైల్ చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎక్కువగా చూస్తున్నప్పుడు అందరూ యూట్యూబే ఎక్కువ చూస్తున్నారు, ఏంటి అసలు అని చెప్పి నేను చూసా. ఈ లోపు మా తమ్ముడు స్టార్ట్ చేశాడు, తను ఈ మోటో బ్లాగ్స్ అంటారు కదా, సో తను అది చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఉంది, వైజాగ్ బ్లాగర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సంతోష్. నిజం చెప్పాలంటే నా యూట్యూబ్ కి మెయిన్ రీజన్ తనే. నా ఛానల్ క్రియేట్ చేయడం గానీ, నాకు ఇప్పటికీ ఏదైనా డౌట్ వచ్చినా నేను తన్నే అడుగుతాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ మా తమ్ముడే సంతోష్. అంటే ఓన్ బ్రదర్ కాదు కానీ నైబర్స్ అనమాట, ఒక దగ్గర ఉండే వాళ్ళము. నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. సో తను అన్నాడు, అక్క అబ్బాయిని నేనే స్టార్ట్ చేశాను, నువ్వు అమ్మాయివి, దాని తగ్గట్టు ఏంటంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది లేడీస్ కనేసరికి, నువ్వు స్టార్ట్ చేయు సరదాగా అని చెప్పేసి అన్నాడు. నాకు ఎలా చేయాలో తెలీదు అంటే, నేను ఉన్నాను కదా, నేను చూస్తానని ఛానల్ స్టార్ట్ చేసి. మీ తమ్ముడు సపోర్ట్ ఇచ్చాడు, బట్ మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా. ఇంట్లో వాళ్ళు నేను ఏం చెప్తే అదే. మమ్మీ వాళ్ళు ఎంత సపోర్ట్ అంటే, ఫస్ట్ మా హస్బెండ్ కూడా ఏంటనుకున్నారంటే, అసలు యూట్యూబ్ తెలియదు కదా ఎందుకు అని అన్నారు అనమాట. ఫస్ట్ ఎందుకు ఇవి అనేసి. ఆ తర్వాత చేస్తున్న కొద్దీ నాకు ఫాలోవర్స్ పెరగడం, కంటెంట్ నచ్చి రావడం,
అప్పట్లోనే నాకు 1 డేలోనే 1K సబ్స్క్రైబర్స్ పెరిగారు అప్పట్లో, అంటే లైక్ 2008 లో నేను స్టార్ట్ చేశాను. చూసా అప్పట్లో నాకు 1K అలాగా నాకు తొందరగా గివ్ అవేస్ ఒకటి పెట్టేదాన్ని, అంటే అట్రాక్ట్ చేయడానికి, హౌ టు అట్రాక్ట్ అన్నట్టు. చాలా బ్రిలియంట్ మైండ్ ఇచ్చారు కదా, మంచి రిక్వైర్మెంట్. సో ఎలా అట్రాక్ట్ చేయాలి అని గివ్ అవేస్ కండక్ట్ చేయడం. సో అలా నాకు సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా పెరిగేవారు. అప్పట్లో చాలా తక్కువ కూడా యూట్యూబ్ చేసే వాళ్ళందరూ, అందులో వైజాగ్ లో ఉండే వాళ్ళు ఇంకా తక్కువ అన్నమాట. బట్ వైజాగ్ లో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి వీధి కొక్కలు ఉన్నట్టున్నారేమో, అలా ఉన్నారనమాట. అప్పట్లో మేము చూసేటప్పుడు చాలా రేర్ ఉండేవారు. సో ఇంకా అలా స్టార్ట్ చేశాను. తను నాకు చాలా సపోర్ట్ చేస్తానే, నా మెయిల్ ఐడి క్రియేట్ చేయడం, ఛానల్ క్రియేట్ చేయడం, ఈవెన్ నేను వీడియో చేసి తనకి ఇస్తే తను ఎడిట్ చేసి తను అప్లోడ్ చేసేవాడు అనమాట. నాకు మినిమం తెలియదు అప్పుడు. బట్ ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక మీరు కంటెంట్ చేసే కొద్దీ చిన్నగా ఏంటంటే ఒక టైంలో బాగా వ్యూస్ వస్తాయి, వైరల్ అయిపోతారు కదా. సో అలాంటి టైంలో పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ రెండు ఉంటాయి. సో మరి నెగిటివ్ కమెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్లీ నేను పెద్దగా నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోను, ఎందుకంటే అందరికి నేను నచ్చాలని లేదు కదండి. ఇప్పుడు కొంతమందికి నేను నచ్చుతాను, కొంతమందికి నచ్చును. అలానే పాజిటివ్ కమెంట్స్ పెట్టగానే హ్యాపీ ఫీల్ అయిపోయి నెగిటివ్ కమెంట్స్ పెట్టగానే బాధపడ్డం ఒకప్పుడైతే బాధపడ్డా. అంటే మన ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్, ఇదేంటి నా గురించి ఇలా, అంటే రేర్, చాలా తక్కువ నాకు నెగిటివ్ కమెంట్స్ రావడం. అంటే కొంతమంది ఎలా అంటే పెట్టేవారంటే, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు కదా నీకు అవసరమా అన్నట్టు పెట్టేవారు అనమాట. అంటే కొంతమంది వాళ్ళు చేయలేని మనం చేస్తే కొంతమంది చూడలేరు కదా. సో కొంతమంది అలా పెట్టేవారు, బాధ అనిపించేది. అంటే ఏంటి పెళ్ళి అవ్వకముందే చేయాలా, పెళ్ళయి పిల్లలుంటే చేయకూడదా అని అనిపించేది. తర్వాత నాకు అనిపించింది వాళ్ళ కోసం మనం బాధపడి చేయకపోవడం ఏంటి, మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా మనం చెయ్యాలి. సో టేక్ పాజిటివ్. yes అలా అని నేను స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. ఇప్పటికీ వస్తుంటే నెగిటివ్ కమెంట్స్ ఆబ్వియస్లీ వస్తుంటది, ఎందుకంటే మనం ఉండేది ఒక సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలు చూస్తారు, పెడతారు, పాజిటివ్ గా నెగిటివ్ గా పెడతారు, బట్ మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటంటే నాకు అంటే బేసిక్ గా నాకు మీరు ఎలా అనిపించారంటే కొంచెం రిజర్వ్డ్ గా, మీ స్పేస్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఇలా అనిపించారు, ఇలా నాకు అనిపించారు చూసినప్పుడు. బట్ యూట్యూబ్ ఏంటంటే చాలా మంది కనిపిస్తుంటారు కదా, సో అంటే ఆ భయం ఎలా పోయింది? అంటే నేను మీరు చెప్పినట్టు చాలా రిజర్వ్డ్, అంటే నా పనేదో నేను చేసుకుంటా, నేను ఎవరితో పెద్దగా కాంట్రవర్సీకి వెళ్ళను, నా పనేదో నేను చేసుకుంటా, అంతవరకేనా అనమాట. బట్ బయట అయితే నేను మాట్లాడితే చాలా మంది నన్ను చూస్తే అలానే అనుకుంటారు. నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళ డిఫరెంట్ గా ఆలోచిస్తారు, ఓకే లేదు తప్పు, మధు చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పి. బయట నేను చాలా మంది నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కలుస్తుంటారు కదా, మీరు నిజంగా వీడియోలోకి బయట చాలా డిఫరెన్స్ అని అంటూ ఉంటారు అనమాట. సో నేను అందరితో ఒకలాగే మాట్లాడతాను. అంటే కాదండి, వీడియో కన్నా బయట చాలా యంగ్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇలానే ఉంటుంది అనమాట. అంటే నేను కెమెరాలో వేరు, బయట వేరన్నమాట. సో చూసి ఏమనుకుంటారంటే అమ్మో బయట చాలా స్ట్రిక్ట్ గా ఉంటదేమో అని చెప్పి. లేదు, నేను చాలా పాజిటివ్ గా ఉంటాను, అందరినీ పలకరిస్తాను. ఇంకా కొంతమంది భయపడతారు, అమ్మో మాట్లాడితే ఏమనుకుంటారని. లేదు, నేను చాలా బాగా మాట్లాడతాను, ఫొటోస్ కూడా చక్కగా తీసుకుంటారు. సో అంటే ఒక యాజ్ ఎ ఫ్రెండ్, ఇప్పుడు నన్ను అందరూ తెలుగు అమ్మాయి అంటారా, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే నన్ను ఆదరిస్తారు అనమాట. సో వాళ్ళు లేకపోతే నేను లేను, ఎందుకంటే ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేస్తుంది వాళ్ళే, ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైఫ్ లో మదర్ అవ్వాలని ఉంటుంది లేడీస్ కి. సో మీరు మదర్ అయినప్పుడు మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అంటే అంత నార్మల్ గా అయిపోయిందా, లేకుంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయా? యాక్చువల్లీ ఫస్ట్ వర్ష పుట్టినప్పుడు అయితే అసలు ఏ కాంప్లికేషన్స్ లేవు, చాలా బాగా జరిగింది, అంతా కూడా హ్యాపీ. బట్ సెకండ్ బేబీ, అది నేను వీడియో కూడా చేశాను, నా డెలివరీ స్టోరీ, ఎమోషనల్. తను పుట్టే టైంలో నేను చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట. అంటే తను లైక్ 7th month లో పుట్టేసింది అనమాట, ఎర్లీగా. అంటే 7th కూడా కాదు, 8th month. కొంతమంది 7th month లో పుట్టినా బతుకుతారంటారు కదా, తను 8th month లో పుట్టింది అనమాట. వెయిట్ కూడా ఎంత అంటే జస్ట్ 1.5 kg అంతే పుట్టింది. డాక్టర్ కూడా ఏం చెప్పారంటే లైక్ ఏమన్నారంటే ఛాన్సెస్ లేవు అని అన్నారు, 50-50 ఛాన్సెస్, లైక్ లంగ్స్ ఓపెన్ అవ్వలేదు, సో ఈ ప్రాబ్లం ఉంది, సో చెప్పలేము అని చెప్పేసి అని అన్నారు అనమాట. నేనైతే మాత్రం ఒక్కటే అన్నాను, పర్వాలేదు నా బేబీ నాకు కావాలి అని చెప్పేసి అన్నాను. నాది C-section, 2 C-section అనమాట. ఆ టైంలో ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే పాప అలా ఉంది కదా, నాకు ఎవరైతే నాకు అనవసరం. బట్ ఆ టైంలో కొంచెం నేను ఫేస్ చేశాను అనమాట. కానీ డాక్టర్ అయితే ఒకటే చెప్పారు, బేబీ అయితే బార్న్ చేస్తాము, బట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది మేము చెప్పలేము అని చెప్పేసి అని అన్నారనమాట. సో పుట్టిన వెంటనే 8th month లోనే పుట్టింది, సిజరీన్ C-section అయిపోయిన వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. దగ్గర 21 days తను
మొత్తం ఆ పైప్స్ అవి పెడతారు కదా, సో అందులోనే ఇంక్యుబేటర్ లోనే ఉందన్నమాట. ఫీడింగ్ ఇవ్వడానికి కూడా లేదు. నేను ఇలా డెలివరీ అయ్యి 3 days హాస్పిటల్లో ఉన్నాను. అసలు యాక్చువల్లీ సి సెక్షన్ అంటే 1 week ఉండాలి హాస్పిటల్లో. సో నేను 3 days ఉన్నాను. లేదు నేను మా పాపని చూడాలి, వెళ్ళాలి అని చెప్పేసి నేను వెళ్ళాను. ఆ 21 days కూడా నేను తన దగ్గరికి వెళ్ళడం, తను చూడడం చాలా, అంటే నాకు ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ అది గుర్తు చేసుకుంటే నాకు ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతుంది నా ఏడుపు అనేది. సో అలా అన్నమాట. అలా నేను వెళ్ళి 21 days తన దగ్గరుండి స్పర్శ తగిలితే పాప ఇదవుతుంది అని చెప్పేసి చాలా కేరింగ్. నాతో పాటు పాపం మా డాడీ కానీ, మా మమ్మీ, మా హస్బెండ్, వీళ్ళు ముగ్గురు అంటే చెప్పడం అంటే అది లైక్ లిఫ్ట్ లో కూడా పంపించేవారు కాదు వాళ్ళని. మదర్ని అంటే సింగిల్ మదర్ అయితే ఉన్నారో వాళ్ళే లిఫ్ట్, మిగతా వాళ్ళు ఏంటంటే మెట్లెక్కి వెళ్ళాలి 5th floor. చిల్డ్రన్స్ అందరూ 5th floor అనమాట. ఎవరిని అలౌ చేసేవారు కాదు. పాపం వీళ్ళు రోజు మెట్లెక్కి దిగడం, నేను ఒక్కరిదాన్ని లిఫ్ట్ లో పంపించేవారు. ఆ స్టిచెస్, ఆ పెయిన్ తో నేను వెళ్ళి పాపని రోజు చూసి ఆ పొజిషన్, 1.5 kg బేబీ అంటే ఎంత ఉంటుంది చెప్పండి. చాలా ఆ చిన్న ముక్కులో ఆ పైప్స్ తోసేసి అవన్నీ చూసి నాకు ఇంక నరకం అనమాట. సో 21 days తర్వాత డాక్టర్ ఏమన్నారంటే ఇంకా ఉంచాలి అని అన్నారు. మేము ఒకటే చెప్పాం, అప్పటికే చాలా lakhs లో అయిపోయి మనీ, తెలుసు కదా కోఆపరేటివ్ హాస్పిటల్స్ లో చాలా ఎక్కువ అయిపోయింది. సో మేము ఒకటే అన్నాము, లేదు డిశ్చార్జ్ చేసేసుకుని మేము చూసుకుంటాం పర్వాలేదు అని చెప్పేసి 25th day తీసుకుని ఇంటికి వచ్చేసాం అనమాట. పాపని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక రూమ్లోనే ఎవ్వరు రాకూడదు, రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు లైట్ ఆన్లోనే ఉండాలి. పాప నేనే చూసుకుని ఇప్పుడు మీరు తను కానీ చూసినట్టయితే డాక్టర్ ఆశ్చర్యపోయారనమాట పాపను చూసి. అంటే ఇలా ఉన్న బేబీ అసలు ఛాన్సెస్ లేవు అన్న బేబీని ఇంతలాగా నువ్వు చేసావు అంటే గ్రేట్ అని చెప్పి డాక్టరే ఆశ్చర్యపోయారు. అంటే 8th month లో చాలా కష్టం అనేది తనకి ఒక 3 months 4 months వచ్చేసాక కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అంటే అప్పటి వరకు కూడా ఏంటంటే డాక్టర్ కొంచెం కష్టం అన్నారు, పుట్టిన తర్వాత కష్టం. వెంటనే హాస్పిటల్ కి వాళ్ళే రిఫర్ చేశారు, ఈ హాస్పిటల్ అయితే బాగుంటది వెళ్ళండి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని. వెళ్ళి 21 days ఉంచిన తర్వాత కూడా వాళ్ళు చెప్పట్లేదు బానే ఉంది బేబీ మాకు తెలిసిపోతుంది, బట్ వాళ్ళు ఏంటంటే చెప్పట్లేదు. అంటే కొంచెం ఇంకా ఎక్కువ చేయాలి కదా, సో చెప్పట్లేదు. మేము ఇంకా మా వల్ల కాదు, మేము బేబీని మేము తీసుకెళ్ళిపోతాం, చూడడానికి బానే ఉంది, మేము చూసుకుంటామని చెప్పి ఇంకా మేమే తీసుకుని వచ్చేసాం అనమాట. తీసుకొచ్చి ఇంకా అలా నేను తనకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ అలా, ఇంత అసలు కనిపించేదే కాదు తెలుసా, అంత చిన్నది చాలా. సో అలా చూసుకుంటూ అలాగా 3 months కొంచెం వరకు పర్వాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా వేరే లెవెల్, ఇంకా ఫుల్ ఇంత యాక్టివ్ గా, ఇంత అస్సలు తను చెప్తున్నానా చాలా సూపర్ యాక్టివ్. డాక్టర్ ఆశ్చర్యపోయారు, చెప్తున్నాను కదా. చాలా ఆ సిచ్యువేషన్ లో మీ హస్బెండ్ మోరల్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా. తనైతే చెప్తున్నానా, తను ఏంటంటే అస్సలు నువ్వు వరి అవ్వదు, ఏం అవ్వదు, తనకి పాపకి ఏమవ్వదు, నువ్వు ఏం టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటాను, మన పాప మళ్ళీ మనతో నలుగురు హ్యాపీగా ఉంటాము అని చెప్పి చాలా ధైర్యం చెప్పారనమాట. అండ్ హస్బెండ్ శ్రీధర్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు? తన గురించి అంటే ఇంకా నాకు తను మంచి సపోర్టర్, ఒక కేరింగ్, ఇంకా ఎవ్రీథింగ్ అన్ని. నేను చేసేది అసలు చాలా మంది హస్బెండ్ సపోర్ట్ చేయరు, చాలా రేర్. నేను నాకు కమెంట్స్ లో చాలా మందికి వస్తాయి, అక్క మీరు చాలా లక్కీ అక్క, ఎందుకంటే మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు, ఈవెన్ మీ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తారు, మాకు అది లేదక్క, మేము ఏం చేయాలి, మాకు ఏమైనా కొంచెం సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో నేనైతే చాలా లక్కీ అనమాట నిజంగా, బికాస్ సపోర్టివ్ హస్బెండ్ దొరకడం చాలా కష్టం రేర్ గా. తను నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నేను నిన్ను అబ్జెక్షన్ చెయ్యను, నీకు నువ్వు కావాలా వీడియో చేసుకుంటా చేసుకో, ఎక్కడికైనా తీసుకెళ్లాలా చెప్పు నేను తీసుకెళ్తా. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా తనతోనే వెళ్తాను అనమాట ప్రతి దాంట్లో. తను కూడా కొంచెం ఇబ్బంది పడతారనమాట, అంటే తన ఫీల్డ్ వేరు. బట్ ఫీల్డ్ వేరైనా యూట్యూబ్ లోకి లాగారు కదా, లాగాను తీసుకొచ్చాను, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరూ అడుగుతారు ఎప్పుడు మాట్లాడిస్తారు శ్రీధర్ తోని, ఎప్పుడు మాట్లాడిస్తారు, మేము వినాలని ఉంది అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ తనేంటంటే ఆ కెమెరాస్ ఆన్ లో ఉండేసరికి కొంచెం ఎవరికైనా అందరికీ కెమెరా ఉంటది కదా, సో అందుకే కొంచెం రావడానికి టైం పడుతుంది. నేను అయినా కూడా లాక్కొచ్చేస్తుంటాను అనమాట, కవర్ చేసేస్తుంటాను. తనేమో యూట్యూబ్ చేయమని అంటే ఇంకా నేను కెమెరా దగ్గరికి ఆన్ చేసి పెట్టేస్తాను, వీడియో చేసేటప్పుడు తను పెట్టేస్తాను, ఇంకేం చేస్తారు స్మైల్ చేస్తారు అంతే. మాట్లాడమని అంటాను కానీ వద్దు, నేను మాట్లాడడం అయితే చెయ్యను, కానీ నువ్వు కావాలంటే వీడియో తీసుకో పర్వాలేదు అని అంతే. ఏదైనా కూడా అంతే కదా, అలా చేసుకెళ్ళే కొద్దీ ఇంక తనే ఇంకా స్టార్ట్ చేసుకుంటారు. యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి మా ఆడియన్స్ కి. ఎవరిది? తంది.
కింద శ్రీ తెలుగు ఫిట్నెస్ ఛానల్. ఓకే, మరి నేను ఫిట్నెస్ అని చూసాను. అవును. ఏంటి లైక్ ఫిట్నెస్ అంటే ఈయన ఫిట్ గా ఉన్నారన్న ఫిట్నెస్ గురించి లేదు, తనకి చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో మాకు ఓన్ జిమ్ ఉందన్నమాట, Own gym. సొంత జిమ్ వైజాగ్ లో. వైజాగ్ లో మేము ఉంటున్న దగ్గరే సీతంధర రాక్ ఫిట్నెస్ జిమ్ అన్నమాట. రాక్ ఫిట్నెస్ జిమ్ అందరికి తెలిసి ఇది. సో తను జిమ్ స్టార్ట్ చేశారు, బిఫోర్ Okay. మ్యారేజ్ స్టార్ట్ చేశారు అనమాట. ఇంతకు ముందు ఏంటంటే వర్క్ చేసేవారు ఏ జాబ్? ట్రైనర్ కిందే, ట్రేడర్. ఫిట్నెస్ ట్రైనర్ కిందే చేసేవారు అనమాట. చేసి ఇంకా తనకి అనిపించింది మనమే ఓన్ గా జిమ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనిపించి తను మెల్లిగా స్టార్ట్ చేశారనమాట. మీరు సపోర్ట్ ఇచ్చాక స్టార్ట్ చేశారా? లేదు, అది బిఫోరే, అంటే Okay. మ్యారేజ్ కి బిఫోరే అయ్యింది అది. అంటే నేను లవ్ కన్ఫర్మ్ అయిన తర్వాత జాబ్ అంటే లైక్ ఇందులోనే చేసేవారు అనమాట, ట్రైనర్ కింద చేసేవారు. మా పెళ్లికి ముందు అనుకుంటా, ఎంగేజ్మెంట్ ముందు ఎప్పుడో తను ఓన్ గా జిమ్ తీసుకున్నారు సీతంధర్లో. ఓకే, తీసుకుని ఇంకా స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. తనకి బాగా ఫిట్నెస్ అండ్ ఆల్సో తను క్రికెట్ కూడా బాగా ఆడతారు. సో క్రికెటర్ 6 feet ఉంటారుగా. 6 feet ఉంటారు. క్రికెట్ అంటే మాత్రం చాలా పిచ్చి అన్నమాట. చాలా ఆడారు, చాలా గేమ్స్ ఆడారు. అండ్ మొన్న రీసెంట్ గా ఏపీఎల్ మ్యాచ్ అయింది కదా, ఆంధ్ర ప్రీమియం లీగ్, అందులో రాయలసీమ కింగ్స్ కి తిను ఫిట్నెస్ కోచ్ అన్నమాట. కింగ్స్ కి కోచ్, ప్లేయర్ ఇవ్వలేదా? ప్లేయర్ అంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫిట్నెస్ ఫీల్డ్ లో ఉన్నారు కదా. సో ప్లేయర్ కన్నా కోచ్ అనేది బాగుంటుంది కదా. సో ఫిట్నెస్ కోచ్ కింద తిను చేశారనమాట రాయలసీమ కింగ్స్ ఏపీఎల్ మ్యాచ్ కి. అండ్ ఆల్సో రీసెంట్ గా ఉడాలో కూడా జాబ్ చేస్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్ కింద. మన కలెక్టర్ గారు ఉన్నారు కదా, సో తనకి పర్సనల్ ట్రైనర్ వైజాగ్ కలెక్టర్ మల్లికార్జున్ గారు ఉన్నారు కదా. సో ఆ సార్ కి కూడా పర్సనల్ ట్రైనర్ అన్నమాట. అండ్ బేసిక్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు ఎవరైనా చూస్ చేసుకున్నప్పుడు ఎంత లవ్ చేస్తున్నాడు, ఎలా చూసుకుంటాడు ఒక ఆప్షన్. బట్ కొంతమంది ఏంటంటే ఏం జాబ్ చేస్తాడు, ఎలాంటి ఫీల్డ్ లోకి వెళ్తారు అనేది. సో కమింగ్ టు ఫిట్నెస్ అంటే ఇది ఎలా ఉంటుందో, నలుగురు ఎలా తీసుకుంటారో, నా హస్బెండ్ ఫిట్నెస్ అని నేను చెప్పుకోగలుగుతానో లేదో, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఎలా మీరు డిసిషన్ తీసుకున్నారు? అంటే నాకు నమ్మకం ఉంది, తను ఏ జాబ్ చేసినా కూడా అందులో సక్సెస్ అవుతారని నాకు తెలుసు. బట్ బయట వాళ్ళ గురించి నాకు అనవసరం. ఎప్పుడన్నా మీ ఓన్ గా అనేవారా, లేకుంటే ఈ ఫిట్నెస్ కాకుండా ఏదైనా చెయ్యి? లేదు, అలా ఏం అనలేదు నేను ఎప్పుడు కూడా. మీ స్పేస్ మీకు ఉంది కాబట్టి అక్కడ అంటే తనకి ఇప్పుడు ఒకరికి నచ్చింది చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ కదా. సో నేను అది బాగా నమ్ముతాను అనమాట. తన ఫీల్డ్ లో ఉన్నా కూడా చెప్పుకోవడానికి చాలా మందికి ఇబ్బంది అవ్వచ్చేమో, బట్ తినకంటూ ఓన్ జిమ్ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర చేసింది వేరు, మనకంటూ ఓన్ గా ఉంది కదా. సో ఓన్ రికగ్నైజేషన్ ఉంది. అండ్ ఆల్సో ఆ జిమ్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఈవెన్ నేను కూడా వెళ్తూ ఉంటాను జిమ్ కి. నేను ఫీజు కడతారా మీరు? లేదు, నేను కట్టాను. మా జిమ్ కి నేను ఎందుకు ఫీజు కడతాను? లేదు. సో నేను కూడా వెళ్తూ ఉంటాను ఆబ్వియస్లీ. నేను కూడా అప్పుడప్పుడు జిమ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నాకు దాని గురించి తెలుసు. సో ఇంకా అంటే మా పేరెంట్స్ కి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఇద్దాము అని చెప్పేసి అనుకునేవారు. అంటే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ఆబ్వియస్. ఇప్పుడు మేము కూడా మా పిల్లలు ఉన్నారు, మేము అలానే ఆలోచిస్తాం కదా. సో వాళ్ళు అలా ఆలోచించడంలో తప్పులేదు. సో వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. ఇంకా నా ఇష్ట ప్రకారంగా జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఓకే, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి అన్ని చూసే చేసుకుంటావు కాబట్టి సో ఇంకా నీది మేము ఇదవుతామని చెప్పి వాళ్ళు కూడా ఓకే చేశారు. పిల్లల గురించి అన్నారు కదా, సో జనరల్ గా అమ్మాయిలు అంటే ఎక్కువగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. మరి మీ ఇద్దరు కిడ్స్ ఎవరు ప్రిన్సెస్? వాళ్ళ డాడీ. మమ్మీ నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. స్ట్రిక్ట్ గా అంటే ఏంటంటే కొడతారా? కొట్టడం అంటే ఉండదు కానీ కొంచెం ఎవరో ఒకరి పాంపరింగ్ అనేది ఉండాలి. ఇద్దరు స్ట్రిక్ట్ గా ఉన్నా కష్టం. సో తను బాగా ఫ్రీగా ఉంటారన్నమాట. అంటే లైక్ ఫాదర్ లా ఉండరు, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళిద్దరు. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ డాడీ ఏమంటారు, కూచి అంటారు కదా. సో అలానే అన్నమాట. ఏది అడగాలన్నా కూడా ఫస్ట్ అడుగుతారు వాళ్ళ అన్న, మమ్మీకి చెప్పు అని చెప్పేసి. నేనేంటంటే వాళ్ళని కొంచెం రిజర్వ్డ్ గా ఉంచుతాను. లైక్ ఏంటంటే ఎక్కడ పాంపరింగ్ చేయాలో అక్కడ పాంపరింగ్ చేస్తాను. కొంచెం స్ట్రిక్ట్ ఉండాలి, ఎవరో ఒకరు స్ట్రిక్ట్ ఉండాలి కదా. సో అందుకే నేను ఎక్కువ, నా దగ్గర భయం ఎక్కువ ఉంటది అన్నమాట. భయం ఎక్కువ ఉంటది. అంటే కొట్టడం అదే ఉండదు, జస్ట్ నార్మల్ టైమ్ లో నేను ఫ్రీగానే ఉంటాను, నాతో బానే ఉంటారు. నేను వీడియోస్ అవి చేసేటప్పుడు మా పిల్లలు అయితే ఎంత సపోర్టివ్ తెలుసా. వాళ్ళు అంటే ఈ ఏజ్ లో చిన్నలు కదా వాళ్ళు. ఇప్పుడు పెద్ద పాప 2nd స్టాండర్డ్, చిన్న పాప 1st స్టాండర్డ్ చదువుతుంది. అంటే వాళ్ళకి యూట్యూబ్ అంటే తెలీదు. సో ఈ వీడియోస్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇంట్లో చూస్తుంటే కెమెరాస్ లైట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఏంటి జరుగుతుందని చిన్నప్పుడు వీళ్ళకి అర్థమయ్యేది కాదు. తర్వాత తెలిసిన తర్వాత ఓకే మమ్మీ ఒక యూట్యూబరా, ఓకే అయితే వీడియోస్ చేసి నేను చెప్తా, వీడియోస్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉండాలి, మాట్లాడకూడదు అని చెప్పి. సో వాళ్ళకి అర్థమైపోద్ది, ఓకే వీడియో చేస్తుంది సైలెంట్ అంతే. ఇంకా అప్పుడు నేను మళ్ళీ కెమెరా ఆఫ్ చేసినంత
వరకు మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు. అండ్ వీడియోస్ చేసేటప్పుడు కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే, మొత్తం నేనే. అవునా? అన్ని నేనే, ఓకే. మొత్తం నేనే క్రియేట్ చేసుకుంటాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటా, ఎవ్రీథింగ్ అన్ని నేనే చేసుకుంటాను. ఓకే. మొత్తం అండ్ మీ తమ్ముడు జస్ట్ సజెషన్స్ ఇచ్చి చెప్పేవాడు? అంటే ఫస్ట్ లో అయితే ఒక 1 month 2 months నాకు తెలియనప్పుడు తనే చేసేవాడు, మొత్తం ఎవ్రీథింగ్ అంతా తనే చేశాడు. తర్వాత అన్నాడు, అక్క ఎన్ని రోజులు నా మీద డిపెండ్ అవుతావు, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి వన్ డే నాకు కూర్చోబెట్టి నేర్పించాడు. తర్వాత నేను మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేసుకుంటున్నాను. అంటే చాలా మంది వస్తుంటారు, మీకు ఎడిటింగ్స్ కి కావాలంటే మేము చేస్తామని. నాకు ఎందుకో నేను చేసుకునేదే నాకు నచ్చుతుంది అనమాట. సో ఎంత లేట్ అయినా కూడా ఇంట్లో పనులు పిల్లలు అన్ని చూసుకుని ఎడిటింగ్ చేసుకుని పడుకుంటాను అనమాట. ఒక ఫోటో చూపిస్తాను. షూర్. సో మీకు చాలా ఇష్టమైన పర్సన్. అవునా? మీరు షాక్ అవ్వాల్సిన పర్సన్ కాదు. సో ఏం చెప్తారు? వావ్, మా ఫాదర్. యా, మా డాడీ. సో నేను చెప్పాలంటే డాడీ గురించి ఎవ్రీథింగ్. ఇంకా నాకు ఆయన నేమ్ బి శేషారావు. యా. డాడీ కూడా ఉడాలో జాబ్ చేసి రిటైర్ డాడీ కూడా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. వాడుతున్నారు, నా కోసమే వాడుతున్నారు. మమ్మీ డాడీ నా కోసమే, వాళ్ళు యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం గానీ ఇన్స్టాగ్రామ్ గానీ నా కోసమే. అంటే నేను చేస్తున్నాను కదా, మరి వాళ్ళ లైక్స్ అవి చేయాలి కదా. సో నన్ను సపోర్ట్ చేయడం కోసమే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ తెలియకపోయినా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు నా కోసం చూస్తున్నారు అనమాట. అంటే మా పేరెంట్స్ గురించి నేను చెప్పాలంటే వాళ్ళు నాకు ఎవ్రీథింగ్ అనొచ్చు. మీరు ఆల్రెడీ మదర్ గురించి చెప్పారు, బట్ ఈయన పేరు స్కిప్ అయింది. సో నేను ఆల్రెడీ స్టోరీ చేసి పెట్టుకున్నాను. అవునా? ఓకే. డాడీ ఏంటంటే ఇంకా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. అదే అక్కడికే. సో ప్రతిదీ నాకు చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అనొచ్చు. అవునా? ప్రతిదీ కూడా ఏది ఎప్పుడు కూడా కాదనలేదు. మేము అడిగినవి ఏవైనా కూడా ఎప్పుడు కాదనలేదు. ఓకే. అంటే మా అన్ని ఇష్టాలని, ఇప్పుడు మీకు తెలిసే ఉంటది మాది లవ్ మ్యారేజ్ చూసారు కదా. సో ఈవెన్ నా మ్యారేజ్ విషయానికి వచ్చినా కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి ఓకే నీకు నచ్చింది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు మాకని. ఇప్పటికీ కూడా నేను వీడియోస్ రెగ్యులర్ గా ఒకవేళ పెట్టకపోయినా ఫోన్ చేసి, నాన్న ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఇంకా ఈ రోజు, పెట్టునానా అందరూ చూస్తారు వెయిట్ చేస్తారు కదా అని చెప్పి. మా డాడీ ఎక్కడికైనా వెళ్తే ప్లేసెస్ చూసి, నాన్న నెక్స్ట్ ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి నువ్వు, ఇది చాలా బాగుంటది. వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేసుకుని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇలా మా అమ్మాయి యూట్యూబర్, మా అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది అని చెప్పేసి అందరి చేత లైక్ చేయిస్తుంటారు, చూపిస్తారు. తినే మా అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడన్నా లైక్ ఒంటరిగా ఉన్నప్పుడు లైఫ్ ని రీకాల్ చేసుకుంటారా? నేను కాలేజ్ కి వెళ్ళాను, లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను, నైట్ టైం పడుకునేటప్పుడు చేసుకుంటాను. అంటే నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పేసి నేను రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. మెమరీస్ అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కదా. సో ఫస్ట్ ఎలా ఉండేది. కానీ ఒక్కటి ఎప్పుడైనా సరే ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు ఏ పొజిషన్ నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే లైక్ మనం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతాం. అది ఎవరైనా సరే, మన సపోర్ట్ చేసే వాళ్ళైనా లేదా మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళైనా ఎప్పుడు మర్చిపోకూడదు. నేనైతే మాత్రం చాలా మందికి ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న వాళ్ళకి, వైజాగ్ అనే కాదు నా ఫ్రెండ్స్ కి కూడా చాలా మందికి సపోర్ట్ చేశా. బట్ నాకు బాధ అనిపించింది ఏంటంటే, నేను సపోర్ట్ చేసి వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారనమాట. చాలా మంది మర్చిపోయారు. చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలా సార్లు మా హస్బెండ్ కి కూడా చెప్పాను అనమాట ఈ విషయం. నువ్వెందుకు బాధపడతావు, నువ్వు చేసావు, నీ హెల్ప్ నువ్వు చేసావు, అది వాళ్ళకి గుర్తులేదు, మర్చిపోవాలి అంతే. ఇంకా అది దేవుడికి తెలుసు. నేను చాలా సార్లు బాధపడ్డాను అనమాట. అంటే నేను ఇప్పుడు వాళ్ళ పొజిషన్ చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే ఒక హైప్ లోకి వెళ్ళారు అనమాట. వాళ్ళకి అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు, అసలు ఎలా చేయాలో తెలీదు. ఈవెన్ యూట్యూబ్ చేసిన తర్వాత కూడా ఫాలోవర్స్ లేకపోవడం, సబ్స్క్రైబర్స్ వ్యూస్ లేకపోవడం, నేను వాళ్ళకి హెల్ప్ చేయడం అంతా చేశా. బట్ నన్ను మర్చిపోయారు అనమాట. అంతే కదా. అంటే నా పేరు స్వీట్నెస్ కదా, మధు అంటే స్వీట్ కదా. సో అదే కాదు ఇంకా అన్ని కూడా, అంటే లైక్ నేను అన్ని చూసాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నాను. డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్. అండ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తారు కదండి. సో ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళు మనీ రెగ్యులర్ గా ఇస్తారా? అట్లా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? చెప్పనా, టు బి ఫ్రాంక్ చెప్పనా, నేను ప్రమోషన్స్ చేస్తాను, ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు ఇప్పటి వరకు. సీరియస్లీ? yes. అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్స్, అంటే యూట్యూబ్ వచ్చినవి బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తాం. అంటే బ్రాండ్ ప్రమోషన్స్ చేసేవైతే తీసుకుంటాం, ఎందుకంటే అవి కొంచెం బ్రాండ్స్ కదా. లైక్ నేను చాలా బ్రాండ్ ప్రమోషన్స్ అయితే చేశాను, అవైతే నేను తీసుకుంటాను. వాటికి పేమెంట్స్ వేరు, యూట్యూబ్ వేరు. బట్ ఇన్స్టాలో మాత్రం ఇప్పటికొచ్చి ₹1 నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే నేను వాళ్ళు ఎలా అంటే, అక్క మేము స్టార్ట్అప్ బిజినెస్ చేస్తున్నాం, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనం ఒక పొజిషన్, మనం అక్కడి నుంచే కదా వచ్చాము కదా. ఇప్పుడు మనం ఇంత ఉన్నాము, వాళ్ళు మనల్ని అడుగుతున్నారు ఎందుకు, మన వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటదని. సో మనం ఆ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. సో అందుకని చెప్పి నేను ఎవరి దగ్గర ఇప్పుడు నా చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి నా
ప్రమోషన్స్ చేసే వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకోలేదు. చాలా Okay. మంది వాళ్ళకి తెలుసు మధు అంటే కేవలం ప్రోడక్ట్ తీసుకోవడమే, లైక్ ఏదైనా సారీ, జ్యువెలరీ అలాంటివి. ఈవెన్ రెస్టారెంట్స్ కి వెళ్ళినా కూడా, హోటల్స్ కి వెళ్ళినా వాళ్ళ దగ్గర కూడా నేను పేమెంట్స్ తీసుకోను, Nice, ఓన్లీ nice. ఫుడ్ అంతే ఎక్స్ప్లోర్ చేయడం. నాకేంటంటే జెన్యూన్ గా ఉండడం నాకు ఇష్టం అనమాట. మనీ ఇంపార్టెంట్ కాదండి ఈ రోజుల్లో, మనీ ఇంపార్టెంట్ కాదు నాకైతే మాత్రం. మనం ఏంటంటే వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు రేపొద్దున మన వల్ల బిజినెస్ అయింది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు డెఫినెట్లీ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సో చాలా వరకు నన్ను లక్కీ హ్యాండ్ అని కూడా అంటారు అనమాట. నేను ప్రమోషన్స్ చేసే వాళ్ళకి చాలా మంచిగా బిజినెస్ అవుతుంది డెఫినెట్లీ. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి నాకు మెసేజ్ చేస్తారు, అక్క మీ వల్ల నాకు చాలా బాగా జరిగింది, నెక్స్ట్ టైం మీకు ఇంకా మంచి ప్రోడక్ట్ పంపిస్తా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది చాలు నాకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మధు, మీరు లైఫ్ లో ఎక్కువగా నమ్మే విషయాలు ఏంటండి? నమ్మడమా అంటే మీ సిద్ధాంతం ఏంటండి? లైఫ్ లో మీరు ప్రిన్సిపల్స్ ఏముంటాయి మీకు ఎక్కువ? యాక్చువల్లీ నేనైతే దేవుడిని బాగా నమ్ముతాను. నేను డైలీ ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఫస్ట్ ప్రేయర్ అది ఉంటుందన్నమాట. అండ్ నమ్మడం అంటే నేను తెలుసుకున్నది చెప్పాను కదా, ఎవరిని ఎక్కువ నమ్మకూడదు, అందుకే నా పని ఏదో నేను చేసుకుంటాను మాక్సిమం. సో కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడాలి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది, నేను చేసింది చాలా తక్కువ అని అనుకుంటున్నా. మీరు తక్కువ అంటున్నారు, నేను ఒకటి విన్నా రీసెంట్ గా ఏదో షార్ట్ ఫిల్మ్ లో కూడా ప్రొడక్షన్ లోకి వెళ్తున్నారని. ఇంకా అది ఎక్కడ రివీల్ చేయలేదు, మేబీ మీ వల్లే రివీల్ అయిపోయినట్టుంది. సో ఇంకా అదైతే ఇంకా నేనేం రివీల్ చేయలేదు అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. చాలా మంది నా వాయిస్ విని డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద కూడా చేయమని అడిగారు. మరి ఎందుకండి చేయలా? చెప్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. నేను ఓన్లీ చూస్తారా? మూవీ సూపర్ గా చూస్తా. ఏ మూవీ రిలీజ్ అయితే వీకెండ్ కంపల్సరీగా వెళ్ళిపోతాం నేను మా హస్బెండ్. అంటే మా ఇద్దరికి మూవీస్ అంటే అంత ఇష్టం అనమాట. సో వీకెండ్స్ టైంలో ఫ్రీగా ఉంటాం. పిల్లలు ఎవ్రీ వీక్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మండే టు ఫ్రైడే మాతో స్పెండ్ చేస్తారు, సాటర్డే సండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏంటంటే నేను పిల్లలు పుట్టినప్పటి నుంచి మమ్మీ వాళ్ళు మాతోనే ఉన్నారనమాట. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో వాళ్ళు మాతోనే, నేను ఈవెన్ ప్రెగ్నెన్సీ టైం నుంచి మాతోనే ఉన్నారనమాట. నేను, మా హస్బెండ్, మమ్మీ, డాడీ, మేము నలుగురు ఉండేవాళ్ళము. సో వాళ్ళు ఇంకా పిల్లల మీద అటాచ్మెంట్ అంతలా ఉంది, ఇంకా వాళ్ళు ఉండలేకపోయేవారు అనమాట. సో ఇంకా అందుకే నేను ఏం చేస్తానంటే మండే టు ఫ్రైడే మాతో ఉండి వీకెండ్స్ వల్ల అక్కడ పంపించేస్తాను. బట్ మీరు ఎందుకు యాక్టింగ్ వెళ్ళలేదు? నేనా ఇంట్రెస్ట్ లేదండి నాకు, నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. ఒక బోయపాటి సినిమాలో వద్దులేండి. సో నిజంగా ఇంట్రెస్ట్ లేదు, అందుకనే అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఏవో రీల్స్ చేస్తూ ఉంటాను అంతే. అంత పెద్దగా ఏం మనం అంటే ఏం కాదు కానీ ఏదో చేస్తూ ఉంటాను. రైట్ ఆపర్చునిటీ వస్తే చేస్తారా? లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. యూట్యూబ్ తో నేను హ్యాపీగా ఉన్నాను, చాలు. మనం సినిమాలకి వెళ్ళిపోవాలి, సినిమాలో చేయాలి, సీరియల్స్ అవి లేదు. ఆఫర్స్ అయితే వస్తున్నాయి కూడా వస్తున్నాయి, బట్ నేనేం చెప్పానంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసాను అనమాట. చాలా మంది మెయిన్ డబ్బింగ్ కోసమే అడిగారు. ఈవెన్ మా ఫాలోవర్స్ కూడా ఏంటంటే అక్క మీ వాయిస్ బాగుంటది. నేను కాలేజ్ టైంలో యాంకరింగ్ చేసేదాన్ని అనమాట. అంటే అప్పుడు ఏదైనా షోస్ జరిగితే నేనే యాంకరింగ్. అంటే అప్పట్లో నేను చెప్తున్నాను కదా చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎందులో అయినా కూడా ఫస్ట్ మనమే, ఈవెన్ స్టడీస్ అయినా గానీ, స్పోర్ట్స్ అయినా గానీ. స్టడీస్ లో ఫస్ట్, నెక్స్ట్ ఇంకా మనం గేమ్స్ అయితే స్పోర్ట్స్ లో కూడా ఆడేదాన్ని, నాకు ఇంట్రెస్ట్ బాగా. సో స్పోర్ట్స్ కేటగిరీలో బాగానే చేసేదాన్ని. ఆల్ రౌండర్ కంప్లీట్లీ. సింగింగ్ చేస్తారా? పాటలా వింటాను కానీ పాడను. ఇప్పుడు పాడవని అదే అందుకనే మీరు అడుగుతారని చెప్పి పాజ్ ఇచ్చి ఓకే అంట. లేదు, పాడతాను కానీ అలా హమ్ చేసుకుంటాను అంతే అన్నమాట. ఓకే. సో ఎక్కువగా వాయిస్ కి ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద చేయమని అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉంటారు మీ వాయిస్ బాగుంటది ఇవ్వచ్చు కదా డబ్బింగ్ అని చెప్పి. మనకి డబ్బింగ్ అయితే ఓకే పర్వాలేదు, ఏమైనా ఛాన్సెస్ ఇస్తే డబ్బింగ్ చేయొచ్చేమో, ఎందుకంటే అది పెద్ద కనిపిస్తుంది. డబ్బింగ్ అయితే చేయొచ్చేమో కానీ యాక్టింగ్ అయితే మాత్రం ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా యూట్యూబ్ చేసుకుంటా, మా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను వైజాగ్ అంతా కూడా, అలా అన్నమాట. వైజాగ్ ఇస్ అన్ ఎమోషన్. ఎందుకంటే అంటే వైజాగ్ అంటే ఇంక అంతేనండి, దాని గురించి చెప్పవసరం లేదు. వైజాగ్ అనేసరికి వైజాగ్ పీపుల్ వాళ్ళకే తెలుస్తుంది ఆ ఎమోషన్ ఏంటి అన్నది. అది ఎక్కడికి వెళ్ళా కూడా మా వైజాగ్ వచ్చేస్తేనే హ్యాపీ, అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసాము అని చెప్పి ఒక రిలీఫ్ అంతే. ఓకే. మరి ఓవరాల్ గా మీ జర్నీలో మిమ్మల్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, మీ ఫ్యామిలీ వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నర్వస్ గా కూడా ఉంది, ఎందుకంటే యూట్యూబ్ లో నేను మా ఇంట్లో జస్ట్ కెమెరా పెట్టుకుని ఒకరితోనే మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే ఇలా అందరితో ఉండడం అంటే మీ ఇంట్లో కాదండి, మీ ఇల్లే యూట్యూబ్. ఎస్ అఫ్ కోర్స్ రైట్, అంతే, అది నిజమే. సో అందుకని చెప్పి అప్పుడు మనం నచ్చినట్టు మాట్లాడేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూ అనేది, సో కొంచెం టెన్షన్ గా ఉంది. బట్ మీతో చాలా ఫ్రీగా మాట్లాడాను. సో ఏమైనా తప్పులు మాట్లాడితే
సారీ. ఏం లేదండి, చాలా బాగా మాట్లాడారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. సో తను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నియర్లీ 2 lakhs దగ్గరలో ఉన్నాను అనమాట. యా సో చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట, ఫ్రెండ్స్ కానీ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నేను అందుకే ప్రతిదీ సజెషన్స్ అడుగుతా. ఏమన్నా తప్పు చేస్తే వెంటనే నాకు చేయండి, నేను నెక్స్ట్ టైం అది చేయకుండా ఉంటాను అని చెప్పేసి. సో కుకింగ్ ఎవ్రీథింగ్ అన్ని చేస్తుంటాను నేను, ట్రావెలింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్ కదా. సో వైజాగ్ అనేసరికి మధు గుర్తొస్తుంది అనమాట. సో ఎక్కడికైనా ఏదైనా షాప్ కి పండగలకి వెళ్ళాలి అని అంటే ఓకే మధు ఆ షాప్ కి వెళ్ళింది వెళ్ళాలి అని చెప్పేసి, అట్లా ఎక్కడికైనా కూడా ఇంకా నా వీడియో చూసుకుని వాళ్ళు వెళ్తారనమాట, ధైర్యంగా వెళ్తారు. సో మరి అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ కీప్ సపోర్టింగ్. మీ అందరి లవ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. ఇలానే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీ అందరి ఇంట్లో ఒక తెలుగు అమ్మాయిలాగే ఉండిపోయాను. సో అలానే మీరు ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా చూసారు కదండి, మన సంతూర్ మదర్ తెలుగు అమ్మాయి మధు చెప్పిన మాటలు విన్నాక, తన లైఫ్ జర్నీని షేర్ చేసుకున్నాక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.